హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఐబీపీఎస్ ఆర్ఆర్బీకి ఏ విధంగా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ అయితే చూద్దాం. సో మనం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మీ యొక్క వీడియో క్వాలిటీని కొంచెం హైలో పెట్టుకోండి, ఎందుకంటే ఏ ఆప్షన్లో ఏమేమి ఫిల్అప్ చేయాలనేది మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చి ఉంటారని దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. లేకపోతే మీరు గూగుల్లో ఐబీపీఎస్ ఆర్ఆర్బీ అని టైప్ చేసినా కూడా మీకు ఈ విధంగా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ కింద అప్లై ఆన్లైన్ ఫర్ కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు సెప్టెంబర్ 1 మీద 2 రకాల లింక్స్ అనేది మీకు కనిపిస్తాయి. ఇక్కడ మనకు 2 రకాల ఉద్యోగాలు ఉన్నాయి, ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్, అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ 1, 2, 3. సో ఈ ఆఫీసర్ స్కేల్కి సంబంధించిన ఉద్యోగాలకు వేరే అప్లై చేయాలి, ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్కి సంబంధించి వేరే అప్లై చేయాలి. మీరు రెండింటికి కూడా అప్లై చేసుకోవచ్చు, రెండింటికి వేరువేరుగా అప్లై చేయాలి, వేరువేరుగా పేమెంట్ కూడా చేయాల్సి ఉంటుంది. సో నేను ఈ వీడియోలో ఆఫీస్ అసిస్టెంట్స్ మల్టీపర్పస్ ఉద్యోగానికి ఏ విధంగా అప్లై చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెండింటికి సేమ్ ప్రాసెస్, ఆప్షన్లలో ఎక్కడ కూడా తేడా అనేది ఉండదు. సో దీని మీద క్లిక్ చేస్తున్నాం. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ క్లిక్ హియర్ టు న్యూ రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో మీరు ఆఫీసర్ స్కేల్ కూడా మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దానికి కూడా వేరే రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది, వేరే పాస్వర్డ్ కూడా వస్తుంది. సో ఇక్కడ క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత మీకు కొన్ని బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది అడుగుతుంది. సో ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేము. సో ఈ ఫస్ట్ నేమ్ దగ్గర ఫస్ట్ నేమ్ ఇచ్చి ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. అదేవిధంగా మిడిల్ నేమ్ దగ్గర మిడిల్ నేమ్ ఇచ్చేసి ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. అదేవిధంగా లాస్ట్ నేమ్ దగ్గర లాస్ట్ నేమ్ ఇచ్చేసి ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఈ స్టార్ ఉన్నది మాత్రం ఖచ్చితంగా మన అప్లికేషన్ ఫిల్లింగ్ ప్రాసెస్లో టోటల్గా ఈ స్టార్ ఉన్నది మనం మ్యాండేటరీగా ఫిల్అప్ చేయాలి. ఫస్ట్ నేమ్ దగ్గరే మొత్తం ఇస్తే చాలా బెటర్. సో మీ ఫోటో, ఐడి కార్డు, అదేవిధంగా ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఉన్న విధంగా ఫస్ట్ నేమ్ దగ్గరే మొత్తం ఇచ్చేయండి. అదేవిధంగా ఇక్కడ కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్ దగ్గర మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోండి. లేదా మీ యొక్క నేమ్ని స్ప్లిట్ చేసి ఇక్కడ సర్ నేమ్ ఇచ్చేసి ఇక్కడ మళ్ళీ మిడిల్ నేమ్లో వేరే, లాస్ట్ నేమ్లో వేరే కూడా ఇచ్చేయచ్చు. రకాలుగా స్ప్లిట్ చేసుకుని కూడా మీరు ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ ఫుల్ నేమ్ దగ్గర మీ యొక్క నేమ్ మీరు ఏ విధంగా ఇచ్చినా కూడా ఇక్కడ ఫుల్ నేమ్ దగ్గర మీ యొక్క నేమ్ అనేది ఆర్డర్ వైజ్ ఉందా లేదా అనేది క్రాస్ చెక్ చేసుకోండి. సో ఫుల్ నేమ్ అనేది మనకు ఫైనల్. ఫుల్ నేమ్లో ఉన్న విధంగానే మీకు హాల్ టికెట్లో వస్తుంది, ప్రింట్అవుట్లో కూడా అదే విధంగా వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ మొబైల్ నెంబర్ దగ్గర మొబైల్ నెంబర్ ఇచ్చేసి మళ్ళీ కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ దగ్గర కన్ఫర్మ్ చేసేసుకోండి. సో ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్, సో ఇక్కడ మీ మదర్ది కానీ ఫాదర్ది కానీ ఇవ్వచ్చు. సో లేకపోతే మీరు ఇది ఆప్షనల్, ఇవ్వకపోయినా పర్లేదు. సో నెక్స్ట్ ఈమెయిల్ ఐడి దగ్గర ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. అదేవిధంగా ఇక్కడ డొమైన్ని సెలెక్ట్ చేసుకోండి. మీది జీమెయిలా, హాట్మెయిలా, యాహూ మెయిలా అనేది సెలెక్ట్ చేసుకోండి. దాదాపు అందరిది జీమెయిల్ కాబట్టి జీమెయిల్. సో ఇక్కడ మీరు ఈమెయిల్ ఐడి దగ్గర జస్ట్ మెయిల్ నేమ్నే టైప్ చేయండి. @gmail.com అనేది మీరు టైప్ చేయవద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జీమెయిల్ ఉంది, madagoni.anil0123 @gmail.com. సో ఇక్కడ ఏం టైప్ చేయాలి మనం, madagoni.anil0123 ఇంతవరకు టైప్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ @gmail.com అనేది డిఫాల్ట్గా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం. సో నెక్స్ట్ కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి దగ్గర ఈ టోటల్గా ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. madagoni.anil0123 @gmail.com టోటల్గా ఇక్కడ టైప్ చేయాలి. ఇక్కడ టైప్ చేయాల్సిన అవసరం అనేది లేదు. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ సెక్యూరిటీ కోడ్ దగ్గర ఇక్కడ ఉన్న క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఫోటో, సిగ్నేచర్, డీటెయిల్స్, ప్రివ్యూ, అప్లోడ్స్, పేమెంట్ ఈ విధంగా ఒక విండో అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటో అనేది అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఫోటో అనేది ఇక్కడ మీకు ఇచ్చిన విధంగా 20 KB నుండి 50 KB మధ్యలో ఉండాలి. సో 20 KB నుండి 50 KB మధ్యలో ఒక ఫోటో అనేది మీరు రెడ్యూస్ చేసి పెట్టుకోవాలి. ఒకవేళ కనుక మీ దగ్గర 20 KB to 50 KB అనేది ఫోటో లేకపోతే దాన్ని ఏ విధంగా రెడ్యూస్ చేసుకోవాలనేది ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాని ద్వారా మీరు మీ యొక్క ఫోటో యొక్క సైజ్ని 20 KB to 50 KB మధ్యలో మీరు మార్చుకోవచ్చు. సో అదేవిధంగా వైట్ బ్యాక్గ్రౌండ్లో ఉంటే చాలా బెటర్. ఏ ఉద్యోగానికి మీరు అప్లై చేసినా కూడా వైట్ బ్యాక్గ్రౌండ్ అనేది ఖచ్చితంగా ఉండే విధంగా చూసుకోండి. ఆ వీడియోలో నేను వైట్ బ్యాక్గ్రౌండ్లోకి ఏ విధంగా మార్చుకోవాలనేది కూడా వివరించడం జరిగింది. సో దాన్ని చూస్తూ మీరు మార్చుకోండి. సో ఫోటోను అప్లోడ్ చేసిన తర్వాత కింద క్యాప్చర్ ఫోటో, సో మీ యొక్క సెల్ఫీ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది నాది ల్యాప్టాప్ కాబట్టి నేను డైరెక్ట్గా దీని మీద క్లిక్ చేసిన వెంటనే వెబ్ కెమెరా ద్వారా నేను నా యొక్క సెల్ఫీ అనేది ఇచ్చేసాను. సో మొబైల్ ద్వారా అప్లై చేసేవారు కింద స్కానర్ కనిపిస్తుంది కదా, క్లిక్ హియర్ టు స్కాన్ అని దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక స్కానర్ అనేది వస్తుంది. దాన్ని మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ఫోన్ ద్వారా దాన్ని స్కాన్ చేయండి. స్కాన్ చేసిన తర్వాత మీ యొక్క సెల్ఫీని ఆ ఫోన్ ద్వారా ఇవ్వచ్చు. సో ఒకవేళ కనుక ఈ డివైస్ సపోర్ట్ చేయదు కనుక మీకు వస్తే మీరు మీ క్రోమ్ యొక్క సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళి కింద డెస్క్టాప్ మోడ్ అని ఉంటుంది కదా, డెస్క్టాప్ మోడ్ని డిసేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి ఉంటుంది, మీరు డిసేబుల్ చేయండి. డిసేబుల్ చేసినట్లయితే మీకు సెల్ఫీ ఇవ్వడానికి కావాల్సిన ఆప్షన్లన్నీ ఓపెన్ అవుతాయి. సో దీన్ని స్కాన్ చేసిన తర్వాత డైరెక్ట్గా గూగుల్ క్రోమ్కే రీడైరెక్ట్ అనేది అయిపోతుంది. సో ఒకవేళ సపోర్ట్ చేయకపోతే మీరు డైరెక్ట్గా డెస్క్టాప్ మోడ్ని డిసేబుల్ చేసి సెల్ఫీ అనేది ఇవ్వండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సిగ్నేచర్ అండి. ఇక్కడ సిగ్నేచర్ కూడా మనకు కొన్ని కేబీలు అడగడం జరిగింది. సో ఈ కేబీలు ఎంత అంటే 10 KB నుంచి 20 KB మధ్యలో ఈ యొక్క సిగ్నేచర్ అనేది ఉండాలి. సో 10 KB నుంచి 20 KB మధ్యలో మాత్రమే
ఈ సిగ్నేచర్ అనేది ఉండే విధంగా చూసుకోండి. సో సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఐ కన్ఫర్మ్ దట్ అని ఇక్కడ బాక్స్ కనిపిస్తుంది కదా, దీని మీద టిక్ చేయండి. టిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ కేటగిరీ, మీ యొక్క కేటగిరీని సెలెక్ట్ చేసుకోండి. ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్, జనరల్ అయితే జనరల్, ఓబీసీ అయితే ఓబీసీ, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ. సో నేను ఓబీసీ కాబట్టి ఓబీసీ మీద క్లిక్ చేసేసాను. కన్ఫర్మ్ అడుగుతుంది, కన్ఫర్మేషన్ ఇచ్చేయండి. సో నెక్స్ట్ మీరు పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ 40% కంటే ఎక్కువ మీకు డిజేబిలిటీ ఉందా లేదా అని చెప్పేసి అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ పెట్టుకోండి, నో అయితే నో పెట్టుకోండి. సో నేను నో కాబట్టి నో అని పెట్టేసుకున్నాను. సో ఆ తర్వాత ఉన్న ఆప్షన్లు అన్నీ కూడా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి సంబంధించినవి, అవన్నీ మీకు అవసరం లేదు. నెక్స్ట్ మీరు రిలీజియన్ దగ్గరికి రండి. సో ఇక్కడ రిలీజియన్ దగ్గర మీరు హిందూ అయితే హిందూ, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్, ఇస్లాం అయితే ఇస్లాం సెలెక్ట్ చేసుకోండి. నేను హిందూ కాబట్టి హిందూ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ డూ యూ బిలాంగ్స్ టు రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ అని చెప్పేసి అడుగుతుంది. సో ఎస్ అయితే ఎస్ పెట్టుకోండి, నో అయితే నో పెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్లో వర్క్ చేస్తున్నారా, సో మీరు ప్రభుత్వ రంగ సంస్థలు దేంట్లైనా వర్క్ చేస్తున్నారని చెప్పేసి అడుగుతున్నారు. నేను నో కాబట్టి నో పెట్టుకుంటున్నాను, ఎస్ అయితే ఎస్ పెట్టుకోండి. సో నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెనా అని చెప్పేసి అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ పెట్టుకోండి, నో అయితే నో పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఆర్ యూ ఏ డిజేబుల్డ్ ఎక్స్ సర్వీస్ మెనా అని చెప్పేసి అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ పెట్టుకోండి, నో అయితే నో పెట్టుకోండి. సో నేను నో పెట్టేసుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ ఏ డిపెండెంట్ ఆఫ్ ఏ సర్వీస్ మ్యాన్ కిల్డ్ ఇన్ యాక్షన్, ఎవరైనా మిలిటరీ కానీ ఏదైనా ప్రభుత్వ ఉద్యోగులు కానీ చనిపోయిన వారి యొక్క డిపెండెంటా మీరు అని చెప్పేసి అడుగుతుంది. సో నేను నో కాబట్టి నో అని పెట్టుకుంటున్నాను. సో ఎవరైనా ఆర్మీలో ఉన్న వారి చనిపోయిన భార్యలు కానీ వాళ్ళ పిల్లలు కానీ ఉంటే సో మీరు ఎస్ పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు మీరు ఇది వరకు ఈ ఆర్ఆర్బీ ఐబీపీఎస్ ఆర్ఆర్బీకి ఎప్పుడైనా అటెంప్ట్ ఇచ్చారని చెప్పేసి అడుగుతుంది. సో నేను ఒకసారి ఇచ్చాను కాబట్టి 1 టైం ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. సో అదేవిధంగా ఏ ఆర్ఆర్బీకి, సో ఇంతవరకు మనకు 13 ఆర్ఆర్బీలు జరిగినాయి. సో లాస్ట్ టైం అయితే అది 13వది సెలెక్ట్ చేసుకోవాలి. అంతకు ముందు కనుక మీరు అటెంప్ట్ ఇచ్చినట్లయితే 12వది సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఆర్ఆర్బీ అనేది 14వ ఆర్ఆర్బీ. సో నేను లాస్ట్ టైం ఇచ్చాను కాబట్టి లాస్ట్ టైం దానికి క్లిక్ చేసుకున్నాను. సో ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు నేషనాలిటీ అడుగుతుంది. సో నేషనాలిటీ ఇండియా అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీ యొక్క స్టేట్, మీరు ఏ స్టేట్కి అప్లై చేస్తున్నారు. సో తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి అప్లై చేసే వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్కి సెలెక్ట్ చేసుకోండి. సో మీరు ఏ స్టేట్కి అప్లై చేసినా కూడా అక్కడి లోకల్ లాంగ్వేజ్ అనేది మీకు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఒకవేళ రాకపోతే కనుక మీరు సెలెక్ట్ అయితే, ఇఫ్ మీరు సెలెక్ట్ అయితే 6 నెలలలోపు ఆ లోకల్ లాంగ్వేజ్ను నేర్చుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ తెలంగాణ సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇక్కడ తెలంగాణకు సంబంధించి ఈ రిక్రూట్మెంట్లో పార్టిసిపేట్ చేస్తున్న బ్యాంక్ పేరు మీకు డిఫాల్ట్గా వస్తుంది. సో నెక్స్ట్ ప్రిలిమ్స్కి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్రిఫరెన్స్ 2 సెంటర్లు అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ హైదరాబాద్ ఇస్తున్నాను, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే వాళ్ళకి వేరే సెంటర్స్ వస్తాయి. సో నెక్స్ట్ సెకండ్ ప్రిఫరెన్స్ వరంగల్ ఇచ్చేస్తున్నాను. సో నెక్స్ట్ మెయిన్స్కి సంబంధించి కూడా మళ్ళీ మనకి ఇక్కడ ప్రిఫరెన్స్ అడుగుతుంది. ఇక్కడ కూడా 2 ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా నేను సేమ్ హైదరాబాద్ అదేవిధంగా వరంగల్ పెడుతున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ కిందికి వచ్చినట్లయితే మీరు ఏ ఐడి కార్డును ఎగ్జామినేషన్ టైంలో తీసుకెళ్తారని చెప్పేసి అడుగుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో నేను ఇక్కడ ఆధార్ కార్డ్ అని ఇస్తున్నా. పాన్ కార్డు కావాలనుకుంటే పాన్ కార్డు కూడా ఇచ్చుకోవచ్చు. సో ఆధార్ కార్డ్ ఇచ్చేసి ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ని కూడా ఐడి ప్రూఫ్ నెంబర్ దగ్గర ఎంటర్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఏ లాంగ్వేజ్లో మీకు పేపర్ కావాలని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇంగ్లీష్ అనేది కామన్. సో ఇంగ్లీష్తో పాటు తెలుగు, నేను ఇంగ్లీష్ అంటే తెలుగు పెట్టుకుంటున్నాను. ఉర్దూ కావాలంటే ఉర్దూ, హిందీ కావాలంటే హిందీ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేస్తున్నారో ఇంగ్లీష్తో పాటు ఆ లాంగ్వేజ్ అనేది ఇక్కడ మీకు డిఫాల్ట్గా వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డేట్ ఆఫ్ బర్త్ దగ్గర ఇక్కడ మీ డేటు అదేవిధంగా మంత్ ఇయర్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ మీరు మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మ్యారిటల్ స్టేటస్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్, మ్యారీడ్ అయితే మ్యారీడ్, విడో అయితే విడోవర్ అయితే విడోవర్, అదేవిధంగా డైవర్సర్ అయితే డైవర్సర్ పెట్టుకోండి. ఎందుకంటే ఇందులో ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. క్లియర్గా మీరు ఏదనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ కన్సెంట్ టు ఆధార్ వెరిఫికేషన్, ఇది ఎస్ అని పెట్టుకోండి. ఆధార్ కార్డ్ నెంబర్ అనేది మనం ఆల్రెడీ ఇది వరకు ఇచ్చేసినాం కాబట్టి ఇక్కడ మనకు మ్యాండేటరీ కాదు ఇది. సో నెక్స్ట్ ఇక్కడ డూ యూ హ్యావ్ ట్విన్ బ్రదర్ ఆర్ సిస్టర్, సో మీరు కవలలు అని చెప్పేసి అడుగుతున్నది. నేను కాదు కాబట్టి నేను పెట్టుకుంటున్నాను. ఎవరైనా కవలలు ఉంటే ఎస్ అని పెట్టుకోండి. సో ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్, సో ఇది ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇస్తే ఇచ్చుకోవచ్చు లేకపోతే లేదు, ఆప్షనల్ అది. సో నేను దాన్ని లీవ్ చేసేస్తున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ ఫాదర్స్ నేమ్ దగ్గర ఫాదర్ నేమ్ ఇచ్చేయండి. అదేవిధంగా మదర్స్ నేమ్ దగ్గర మీ యొక్క మదర్ నేమ్ ఇచ్చేయండి. సో నెక్స్ట్ అడ్రస్ దగ్గర వచ్చేసి మనకు అడ్రస్ నెంబర్ 1 దగ్గర ఈ బాక్స్లో మీ యొక్క హౌస్ నెంబర్ ఎంటర్ చేయండి. అడ్రస్ 2లో మీ విలేజ్ నేమ్ని ఎంటర్ చేసేయండి. సో నెక్స్ట్ అడ్రస్ 3 ఖాళీగా వదిలేసేయండి. అదేవిధంగా ఇక్కడ స్టేట్ దగ్గర స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. డిస్టిక్ దగ్గర మీ యొక్క డిస్టిక్ని సెలెక్ట్ చేసుకోండి. కొత్త జిల్లాల ప్రకారమే వస్తుంది ఇక్కడ. సో నెక్స్ట్ పిన్ కోడ్ దగ్గర మీ యొక్క పిన్ కోడ్ని ఎంటర్ చేసి పర్మనెంట్ అడ్రస్ కింద ఈ బాక్స్ మీద టిక్ చేసేయండి. సేమ్ యాజ్ అడ్రస్ ఫర్ కరెస్పాండెన్స్ అని కనిపిస్తుంది కదా, ఈ బాక్స్ని టిక్ చేస్తే మీకు
ఇక్కడ కరస్పాండెంట్ అడ్రస్ అనేది పర్మనెంట్ అడ్రస్ అనేది సేమ్ అని చెప్పేసి కింద రీడైరెక్ట్ అనేది అయిపోతుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూస్ ద అడ్రస్ ఫర్ GST ఇన్వాయిసింగ్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ ఏది ఇచ్చినా పర్వాలేదు. సో నేను పర్మనెంట్ అడ్రస్ అని పెడుతున్నాను, మీరు కూడా పర్మనెంట్ అని కూడా పెట్టచ్చు, లేదా కరస్పాండెన్స్ అడ్రస్ అని కూడా పెట్టచ్చు. సో నేను పర్మనెంట్ పెట్టేస్తున్నాను. సో నెక్స్ట్ కిందికి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ఇంకేమైనా ఎర్రర్స్ మీరు ఫిల్అప్ చేయని కనిపిస్తే అవి ఇక్కడ రెడ్ మార్క్లో చూపిస్తే అది ఇక్కడ మీదకి వెళ్ళి మళ్ళీ ఫిల్అప్ చేయండి. ఇక్కడ 850 రూపీస్ అనేది మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది, ఇది లాస్ట్లో ఉంటుంది. కాకపోతే ఇక్కడ మీకు 850 అనేది రిమైండ్ అనేది చేస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఎనేబుల్ అవుతాయి. సో ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మీ యొక్క SSCకి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఫస్ట్ ఇవ్వాలి, ఆ తర్వాత గ్రాడ్యుయేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇవ్వాలి. సో SSCకి సంబంధించిన డీటెయిల్స్ దగ్గర మీది ఏ బోర్డు అయితే ఆ బోర్డు అనేది ఇక్కడ టైప్ చేయండి. బోర్డ్ ఆఫ్ SSC అయితే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్. సో ఇక్కడ డేట్ ఆఫ్ పాసింగ్, సో మీ SSC సర్టిఫికేట్ మీద ఉన్న పాస్డ్ అవుట్ డేట్ ఉంటుంది, సో దాన్ని ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఆ తర్వాత మీ యొక్క పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ దగ్గర మీరు పాయింట్స్లో ఉంటే పాయింట్స్లో కూడా ఇక్కడ ఎంటర్ చేయండి, అంతేగాని దీన్ని రౌండ్ ఫిగర్ చేసి మాత్రం మీరు ఇవ్వద్దు. సో ఇక్కడ మనకు ఇచ్చారు క్లియర్గా 54.99 అంటే అది 55%గా కన్సిడర్ చేయరు, 54%గానే కన్సిడర్ అనేది చేస్తారు. సో మీది పాయింట్లలో ఉంటే పాయింట్లలోనే పర్సెంటేజ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ గ్రాడ్యుయేషన్ దగ్గర మీ యొక్క యూనివర్సిటీ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి, ఆ తర్వాత BSc అయితే BSc, బీఫామ్ అయితే బీఫామ్, BA అయితే BA, బీటెక్ అయితే బీటెక్. సో నేను BSc కాబట్టి BSc సెలెక్ట్ చేసుకున్నాను. సో స్పెషల్ సబ్జెక్టు, సో మీ సబ్జెక్ట్లో మీ యొక్క ఇప్పుడు MPC అయితే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలా ఉంటాయి కదా, సో మీ ఇష్టం ఏ సబ్జెక్ట్ అయినా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ పాసింగ్, సో మీ యొక్క డిగ్రీ సర్టిఫికేట్ మీద ఉన్న పాస్డ్ అవుట్ డేట్ ఉంటుంది, ఆ డేట్ని ఇక్కడ ఎంటర్ చేయండి. అదేవిధంగా మీకు డిగ్రీలో వచ్చిన మార్క్స్ పర్సంటేజ్, సో వితౌట్ లాంగ్వేజెస్ క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ మీ యొక్క పర్సంటేజ్ని ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఫస్ట్ క్లాస్ అయితే ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాస్ అయితే సెకండ్ క్లాస్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, సో ఇది అవసరం లేదు, మనకు గ్రాడ్యుయేషన్ తోటే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది వచ్చింది కాబట్టి ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు, ఆప్షనల్ ఇది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు కంప్యూటర్ నాలెడ్జ్, మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా లేదా అని చెప్పేసి అడుగుతుంది. ఉన్నవారైతే ఎస్ అని పెట్టుకోండి, లేని వాళ్ళైతే నో అని పెట్టుకోండి. సో నేను ఎస్ కాబట్టి ఎస్ పెట్టుకుంటున్నాను. అదే ఎస్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ సర్టిఫికేట్ కోర్సా, లేకపోతే మీరు కంప్యూటర్స్లో డిప్లొమా చేశారా, లేదా మీ డిగ్రీలోనే కంప్యూటర్స్ అనేది సబ్జెక్ట్గా ఉందని చెప్పేసి అడుగుతుంది. సో నాకు సర్టిఫికేట్ ఉంది కాబట్టి సర్టిఫికేట్ అని పెట్టుకున్నాను. సో ఈ సర్టిఫికేట్ అనేది కంప్యూటర్ ఆపరేషన్స్లోనా, కంప్యూటర్ లాంగ్వేజ్లోనా, సో నాకు కంప్యూటర్ ఆపరేషన్స్లో సర్టిఫికేట్ ఉంది కాబట్టి దీనికి టిక్ చేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మనకు లాంగ్వేజ్కి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతుంది. సో మీరు మీ యొక్క లోకల్ లాంగ్వేజ్, మీరు అప్లై చేసిన ఏ స్టేట్కి అయితే అప్లై చేశారో ఆ లోకల్ లాంగ్వేజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా 8వ తరగతిలో చదివారా, 8వ తరగతి లేదా అంతకంటే పైబడిన చదువుల్లో మీ యొక్క లోకల్ లాంగ్వేజ్ని వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా చదివారా అని చెప్పేసి అడుగుతుంది. సో నేను ఎస్ కాబట్టి ఎస్ అని పెట్టుకుంటున్నాను. సో దాదాపు అందరు తెలుగు వాళ్ళకు తెలుగులోనే చదువుంటారు కాబట్టి ఎస్ అని పెట్టుకోండి. సో ఇక్కడ తెలుగులో చదివారా, ఉర్దూలో చదివారా, తెలంగాణ వరకు అయితే ఉర్దూ కూడా అధికారిక భాష కాబట్టి ఉర్దూ ఆర్ తెలుగు ఏ లాంగ్వేజ్లో మీరు చదివినా కూడా పర్లేదు. సో నేను తెలుగు కాబట్టి తెలుగు అని పెట్టుకున్నాను. సో నెక్స్ట్ కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సంబంధించిన డీటెయిల్స్ అనేది అడుగుతుంది. సో ఎక్స్పీరియన్స్ నాకైతే లేదు, మీకు ఉంటే కనుక ఎస్ అని పెట్టుకోండి. దానికి సంబంధించి మీరు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ వర్క్ అనేది చేశారో క్లియర్ ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. సో నెక్స్ట్ కిందికి వచ్చినట్లయితే సో ఇక్కడ మీకు ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అనేది కండక్ట్ చేయమంటారా లేదని చెప్పేసి అడుగుతుంది. ఇది ఓన్లీ SC, ST, OBC అదేవిధంగా మైనారిటీలు, ఎక్స్ సర్వీస్ మెను, అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి మాత్రమే ఉంటుంది. సో ఇది రాస్తే చాలా బెటర్, ఎందుకంటే సిలబస్ ఎలాంటి సిలబస్ నుంచి మనకు క్వశ్చన్లు వస్తున్నాయని చెప్పేసి ఈ ఎగ్జామినేషన్ అనేది మనకు చాలా యూజ్ అవుతుంది. సో కాబట్టి ఎస్ అయితే ఎస్ పెట్టుకోండి, నో అయితే నో పెట్టుకోండి. టైం లేదు, నేను సీరియస్గా ప్రిపేర్ అవుతాను అనుకుంటే నో పెట్టుకోండి. లేదు రాస్తాను, ఎగ్జామ్ మీద నాకు అవగాహన కావాలి, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఇదే ఫస్ట్ టైం అనుకునే వాళ్ళు ఎస్ పెట్టుకోండి. సో ఇది ఎస్ అని పెట్టుకుని రాయకపోయినా పర్వాలేదు. సో నేను లాస్ట్ టైం అటెండ్ కూడా అవ్వలేదు టైం లేకపోవడం వల్ల. సో మీరు ఎస్ అని పెట్టుకోండి, ఒకవేళ అవకాశం ఉంటే వెళ్ళండి, లేకపోతే లేదు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మీ మీద ఏమైనా కేసులు ఉన్నాయా లేదా అని చెప్పేసి అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ పెట్టుకోండి, నో అయితే నో పెట్టుకోండి. ఎస్ అయితే దానికి సంబంధించిన FIR నంబర్ కావచ్చు అదంతా కూడా ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నా మీద ఎలాంటి కేసులు లేవు కాబట్టి నేను నో అని పెట్టుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మనకు మీకు ఏం భాషలు తెలుసు. సో ఇక్కడ నాకు ఇంగ్లీష్ భాష అనేది రీడ్ వచ్చు, రైట్ వచ్చు, అదేవిధంగా స్పీక్ వచ్చు. సో మీకు ఇంగ్లీష్లో రీడ్ మాత్రమే వచ్చి అయితే రీడ్ మాత్రం దానికి ఎనేబుల్ చేసి రైట్కి డిసేబుల్ కూడా చేసుకోవచ్చు. సో నాకు మూడిట్లో ప్రావీణ్యం ఉంది కాబట్టి నేను మూడిటికి ఎనేబుల్ చేసుకున్నాను. నెక్స్ట్ హిందీ భాషకు సంబంధించి చూసినట్లయితే నాకు రీడ్ అనేది రాదు హిందీకి సంబంధించి కాబట్టి నేను డిసేబుల్లోనే పెట్టుకున్నాను. సో నెక్స్ట్ రైట్ కూడా నాకు హిందీకి సంబంధించి రాదు కాబట్టి నేను డిసేబుల్ చేసే పెట్టుకుంటున్నాను. సో నెక్స్ట్ స్పీక్ మాత్రం వచ్చు కాబట్టి దీన్ని ఎనేబుల్ చేసుకున్నాను. నెక్స్ట్ మూడవ లాంగ్వేజ్
అదర్స్ అని సెలెక్ట్ చేసుకోండి. అదర్స్ అని సెలెక్ట్ చేసుకొని తెలుగు అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత నాకు రీడ్ వచ్చు, రైట్ వచ్చు, స్పీక్ వచ్చు. సో మీకు కూడా 3 వచ్చే ఉంటే మూడిటికి ఎనేబుల్ చేసి పెట్టుకోండి. పెట్టుకొని సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఫామ్కి సంబంధించిన డీటెయిల్స్ మీరు ఫిల్అప్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా మళ్ళీ ఇక్కడ కింద మీకు రీడైరెక్ట్ అనేది అవుతాయి. సో అన్నిటిని ఒకసారి క్రాస్ చెక్ అనేది చేసుకోండి. క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మీకు కింద 3 రకాల బాక్సెస్ కనిపిస్తాయి. ఈ మూడిటికి టిక్ అనేది చేయండి. చేసి ఇక్కడ కంప్లీట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. కంప్లీట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక కన్ఫర్మేషన్ అడుగుతుంది. దీని మీద ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కంటిన్యూ అని చెప్పేసి కన్ఫర్మేషన్ అడుగుతుంది. మళ్ళీ ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు ఇప్పుడు అప్లోడ్స్ అనేది వస్తుంది. సో మీరు ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలంటే ఇక్కడ మీకు క్లియర్గా ఇచ్చారు. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, అదేవిధంగా హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, అదేవిధంగా ఎస్ఎస్సి సర్టిఫికేట్. సో ఇది పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి. సో ఈ సర్టిఫికేట్లు అనేది ఈ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కావచ్చు, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ కావచ్చు, అదేవిధంగా ఎస్ఎస్సి కావచ్చు. సో ఇవన్నీ కూడా ప్రతి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అప్లై చేసేటప్పుడు అడుగుతారు. కాబట్టి మీరు ఇప్పుడు కనుక మీ మెయిల్లో లేకపోతే మీరు 10 రూపీస్కి ఒకటి తీసుకుంటారు. ఇది ఖచ్చితంగా మెయిల్లో అప్లోడ్ చేయించుకోండి. సో లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ దగ్గర దీనికి కూడా మనకు కొన్ని కేబీలు అనేది మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది 20 KB నుంచి 50 KB మధ్యలో ఉండాలి. అదేవిధంగా హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అనేది 50 KB నుండి 100 KB మధ్యలో ఉండాలి. అదేవిధంగా ఎస్ఎస్సి సర్టిఫికేట్ అనేది 500 KB లోపే ఉండే విధంగా చూసుకోవాలి పీడిఎఫ్ ఫార్మాట్లో అది. సో ఇక్కడ నేను నా యొక్క లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఆల్రెడీ నేను కేబీలోకి కన్వర్ట్ చేసి పెట్టుకున్నాను. సో దాన్ని అప్లోడ్ చేస్తున్నాను. మీరు రెడ్యూస్ ఏ విధంగా చేసుకోవాలనేది వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. దాని లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో దాని ద్వారా మీరు మార్చుకోండి. సో థంబ్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది అప్లోడ్ అయితే అయిపోతుంది. సో నెక్స్ట్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అనేది మీరు ఏం రాయాలనేది మీకు ఇక్కడ కింద ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. ఈ డిక్లరేషన్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. డిక్లరేషన్లో ఏం రాసి దాన్ని ఫోటో తీయాలనేది కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి చదివి వినిపిస్తాను. ఐ అని పెట్టేసి మీ నేమ్ ఐ మేడగోని అనిల్ హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ in the application form is correct, true and valid. I will present the supporting documents as and when required. సో దీన్ని మీరు ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్ తోటి రాసేసి దాన్ని ఫోటో తీసి ఇక్కడ అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత మీకు ఇక్కడ ఈ విధంగా కన్ఫర్మేషన్ అనేది అడుగుతుంది. ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ని 500 KB లోపే దాన్ని మార్చుకున్న తర్వాత ఎస్ఎస్సి సర్టిఫికేట్ని కూడా అప్లోడ్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఒక బాక్స్ కనిపిస్తుంది కదా, దీని మీద టిక్ చేయండి. టిక్ చేసిన తర్వాత డిజిలాకర్ పర్మిషన్ ఎస్ అని పెట్టండి. ఎస్ అని పెట్టేసి మీ యొక్క డిజిలాకర్ యొక్క మొబైల్ నెంబర్ అదేవిధంగా పిన్ని ఎంటర్ చేసేయండి. మీ డిజిలాకర్ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబరు అదేవిధంగా దానికి సంబంధించిన ఎంపిన్ ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వెళ్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు కొన్ని డాక్యుమెంట్స్కి అలో అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఆధార్ కార్డుకి అలో ఇవ్వండి. అదేవిధంగా 10th క్లాస్ మార్క్ షీట్కి కూడా అలో ఇవ్వండి. అదేవిధంగా డిగ్రీ ఆర్ డిప్లొమా మార్క్ షీట్ అనుందిగా దీనికి కూడా అలో మీద క్లిక్ చేసి కింద అలో మీద క్లిక్ చేయండి. అలో మీద క్లిక్ చేసిన తర్వాత సో మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది డిజిలాకర్ ద్వారా ఆటోమేటిక్గా ఐబీపీఎస్కు వెళ్ళిపోతాయి. సో ఇక్కడ ఐ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. ఐ కన్ఫర్మ్ మీద క్లిక్ చేసి ఇక్కడ సెక్యూరిటీ క్యాప్చా కనిపిస్తుంది కదా, దీన్ని ఈ క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు పేమెంట్కి సంబంధించిన ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు యూపీఐ ద్వారా కావచ్చు, అదేవిధంగా క్రెడిట్ కార్డు కావచ్చు, డెబిట్ కార్డు కావచ్చు, అదేవిధంగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు 850 రూపీస్ అనేది పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. పేమెంట్ చేసిన తర్వాత మీకు దీనికి సంబంధించిన ఒక అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఒకవేళ డౌన్లోడ్ కాకపోయినా కూడా మీరు తర్వాత లాగిన్ అయిన కూడా మీరు ఆ అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది అండి దీనికి సంబంధించి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.